ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ నుంచి సౌండ్ బార్ అనమాట. సౌండ్ బార్ విత్ సబ్-వూఫర్ విత్ మనకి వైర్లెస్ మైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వైర్లెస్ మైక్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం మనకి సౌండ్ బార్ విత్ సబ్-వూఫర్లో, అది కూడా మన మేడ్ ఇన్ ఇండియన్ ఐటెంలో మీకు వైర్లెస్ మైక్స్ అని రావడం అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి జూక్ బార్ 4102. మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్ ఏంటేంటి అంటే ఆప్షన్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, దీని తర్వాత మైక్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అండ్ నెక్స్ట్ మనకి సౌండ్ బార్తో పాటు ఇంకేమి ఐటమ్ ప్రొవైడ్ చేశారు అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం బాక్స్లో చూసుకుంటే రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు 2 Type-C కేబుల్స్, మనం మైక్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి మైక్స్ రీఛార్జబుల్ మైక్స్ ఇవి. మనం మైక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనకి బాక్స్లో వచ్చేసి స్టీరియో టు స్టీరియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి 2 3.7V బ్యాటరీస్, అండ్ నెక్స్ట్ మనకి 2 స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. మీరు వాల్కి హ్యాంగ్ చేసుకోవాలంటే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు సౌండ్ బార్ని. అండ్ నెక్స్ట్ మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి డిజైన్తో మనకి ఈ కర్వ్ టైప్తో మీకు డిజైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు స్మాల్ ఓవెల్ టైప్లో ఉంది మీకు బార్ ఫినిషింగ్ అయితే మాత్రం. మీరు సైడ్లో చూసుకుంటే మనకి బటన్స్ ప్రొవైడ్ చేశారు. 3 బటన్స్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, సాంగ్ ఫ్రంట్ ఫార్వర్డ్ లేకపోతే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఆ బటన్స్తోనే. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 వాల్ హ్యాంగర్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు స్క్రూస్ ఇచ్చారు కదా, ఆ స్క్రూస్ మీరు వాల్ ఫిట్ చేసుకొని మీరు ఈజీగా ఫోటో ఫ్రేమ్లో మీరు ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఫస్ట్లో చూసుకుంటే సబ్ అవుట్ ఉంది. మనం సబ్-వూఫర్ నుంచి వచ్చే కేబుల్ మనం దీనికి పెట్టాలి. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే USB సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ఏమైనా ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే AUX ఇన్పుట్ ఉంది. మీరు ఒకవేళ ఓల్డ్ టీవీ అయితే మీరు AUX ఇన్పుట్ ద్వారా మీరు సౌండ్ అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు మీ టీవీ నుంచి. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే లేటెస్ట్ ఆప్షన్స్ ఆప్టికల్ ఉంది, HDMI ARC మీకు 2 లేటెస్ట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీ టీవీకి ఆప్టికల్ ఉన్నా నో ప్రాబ్లం, HDMI ARC ఉన్నా సరే ప్రాబ్లం లేదు, మీరు ఏదైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు డిజిటల్ డిస్ప్లే టైప్ ప్రొవైడ్ చేశారు. మీకు డిస్ప్లే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్లో చూసుకుంటే జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ ఉంది. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు ఆ డిజైన్ కానీ ఆ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనం సబ్-వూఫర్ గురించి మాట్లాడుకుంటే మనకి సెంటర్ డౌన్లో చూసుకుంటే మనకి ఒక ఎయిర్ హోల్ ప్రొవైడ్ చేస్తారు బేస్ పంచ్ గురించి. అండ్ నెక్స్ట్ మీరు టాప్లో చూసుకుంటే జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది స్లిమ్ అండ్ హైట్ వస్తుంది అనమాట. మనకి స్లిమ్లో కొంచెం హైట్ మోడల్. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి సబ్-వూఫర్ ఉంది. ఇది వచ్చేసి మనకి 5.5 సబ్-వూఫర్. అండ్ నెక్స్ట్ మనం పైన చూసుకుంటే క్లాత్ టైప్ జాలీ ఉంది. మనకి ప్రీమియం లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే సౌండ్ అవుట్ అంటే సబ్-వూఫర్ నుంచి వచ్చే కేబుల్ చెప్పాను కదా, అది మీరు ఇక్కడ నుంచి మీ సౌండ్ బార్కి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి జాక్ కూడా ప్రొవైడ్ చేశారు సౌండ్ అవుట్ది. నెక్స్ట్ మనం దీని వాట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 130W అవుట్పుట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పెన్ డ్రైవ్ పెట్టుకోవాలంటే మనకి అప్ టు ఇది 32GB వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీని మైక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 వైర్లెస్ మైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది రీఛార్జబుల్ మైక్స్. మీరు డౌన్లో చూసుకుంటే Type-C సాకెట్ ఉంది. కేబుల్స్ కూడా వీలే ప్రొవైడ్ చేశారు. 2 కేబుల్స్ ఉన్నాయి, మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీస్ చూసుకుంటే 3.7V రీఛార్జబుల్ బ్యాటరీస్. మీరు ప్రతిసారి బ్యాటరీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా రెగ్యులర్ లైఫ్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు రిమోట్లో దీని తాలూకా ఎకో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు మైక్ కంట్రోల్ మొత్తం రిమోట్లోనే ఉంది. మైక్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది డిజిటల్ డిస్ప్లే వస్తుంది. చూసారు కదా సౌండ్ అవుట్పుట్ అన్నది ఎంత లౌడ్గా ఉందో. మీకు బేస్ పంచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. బేస్ పంచ్ మీకు ఫుల్ బేస్ పెట్టినా సరే చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అయితే మాత్రం. మీకు మ్యాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు అలాగైతే వాయిస్ అవుట్పుట్ కానీ బేస్ పంచ్ కానీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ కాకపోతే బ్రాండెడ్ ఐటెంలో మీకు వైర్లెస్ మైక్ 2 ప్రొవైడ్ చేస్తున్నాడు కదా, అవి కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతాయి. ఒకసారి మనం మైక్స్ కూడా టెస్ట్ చేద్దాం, మైక్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనం ఏమీ లేదు, వైర్లెస్ మైక్ కనెక్ట్ చేయడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. మనం సింపుల్గా దీన్ని బ్యాటరీ ఇచ్చారు కదా, మనం బ్యాటరీ వేసేసి జస్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే
ఆన్ అవుతుంది మైక్ అయితే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే వచ్చింది కదా. హలో హలో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు జస్ట్ మైక్ ఆన్ చేయగా రెండు ఆటోమేటిక్గా అవే పేర్ అయిపోతే ఆల్రెడీ మీకు ఇందులో ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంటుంది. రెండు మీకు మైక్స్ జస్ట్ ఆన్ చేస్తే చాలు, రెండు మీకు కనెక్ట్ అయిపోతే మీరు ఇంట్లో పార్టీస్ కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ అవుతాయి కదా, మీరు అలాంటి టైంలో ఈ సౌండ్ బార్ పెట్టి మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు మైక్ యూజ్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట. చాలా బాగుంది. మీకు మైక్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా మీకు మైక్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే మీకు వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగా క్యాచ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బాగుంది మైక్ అయితే. అంటే సౌండ్ బార్ విత్ మైక్ తేవాలి అన్న ఐడియా మాత్రం చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే పార్టీస్లో మ్యాక్సిమం యూజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. వితౌట్ మైక్ మీరు ఇది యూజ్ చేసుకుంటే ఇంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. టీవీ కింద అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు బేస్ పంచ్ చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. దీని బేస్ పంచ్ ఎలా ఉందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.